హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అనేసి అన్నము టమాటో గొజ్జు చేస్తున్నాను. ఈ టమాటో గొజ్జు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలు కూడా రేట్ కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. ఈ టమాటో గొజ్జు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా టమాటాలు కడిగేసుకునేసి తొటిమలంతా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకొక పెనం తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకునేసి ప్లేట్ మూసిపెట్టి ఒక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోతూ ఉంటుంది. 3 minutesకి ఒకసారి కలుపుతూ అలా 10 to 15 minutes ఫ్రై చేసుకున్నామంటే ఈ టమాటో గొజ్జు అనేది రెడీ అవుతుంది. టమాటాలు అంతా బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను జీలకర్ర మెంతి పొడి తీసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతి వేసుకొని మిక్సీ పట్టుకున్న పొడి వేసుకున్నాను. అందులోకి కొద్దిగా రుచికి తగినంత కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి ఒక లో ఫ్లేమ్లో ఒక 2 minutes పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటో గొజ్జు అనేది రెడీ అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.